BS4 లేదా BS6 బైక్స్కి లైట్ ఎందుకు ఆన్లో ఉంటుందో మీకు తెలుసా? ఇది తెలియక చాలామంది ఎక్స్ట్రాగా ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టుకుంటున్నారు. దీని వెనకాల ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. BS4 వెహికల్ స్టార్ట్ అయినప్పటి నుండి కంపెనీ వారు టూ వీలర్ వల్ల రోడ్డు మీద యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉన్నందువలన లైట్ అయితే ఆన్లోనే ఉండేటట్టు సెట్టింగ్ అయితే చేశారు. ఒక లైట్ ఉన్న వెహికల్ మనకు ఎదురుగా వచ్చినప్పుడు మన మెదడు తొందరగా రియాక్ట్ అవుతుంది, తొందరగా అలర్ట్ అవుతుంది. దీన్ని మనం అర్థం చేసుకొని ఏదో బల్బులు పోతాయి వెలిగి ఉంటే అని ఎక్స్ట్రాగా స్విచ్లు ఆన్ ఆఫ్ స్విచ్లు పెట్టుకోవడం వంటివి చేయకండి. ఎందుకంటే మన భద్రతను దృష్టిలో పెట్టుకొని వారైతే కంపెనీ వారైతే సెట్ చేశారు. ఏంటి భయ్యా, ఎల్లప్పుడూ లైట్ ఆన్లోనే ఉంటే బల్బులు పోతాయి కదా, తొందరగా పాడైపోతాయి కదా అని అనుకోవచ్చు. కానీ అలా ఏమీ జరగదు. ఎందుకంటే ఆ బల్బుకి ఎంత కరెంటు కావాలో అంతే వస్తుంది. ఎక్కువ రాదు, తక్కువ రాదు. కంపెనీ వారికి తెలియదా ఆన్లో ఉంటే బల్బు పోతుందని? దానికి ఎంత కరెంటు కావాలో అంతే పంపిస్తారు. దానివల్ల బల్బు అయితే పోకుండా ఉంటుంది. దీని వెనకాల ఉన్న కారణం తెలుసుకోకుండా మనమైతే ఎక్స్ట్రాగా స్విచ్ పెట్టుకుంటారు కొంతమంది. ఇప్పుడు కేవలం బైక్స్కే కాకుండా అన్ని వెహికల్స్కి హెడ్లైట్ ఆన్లోనే ఉండేటట్టు కంపెనీ వారైతే చర్య తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే ఏ వెహికల్కైనా హెడ్లైట్ ఆన్లోనే ఉంటుంది, మీరు చూడొచ్చు. రోడ్డు యాక్సిడెంట్లను అయితే తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే మనం గమనించుకోవాలి. ఎందుకంటే మన సేఫ్టీ, మన భద్రత మన కోసం మనకు ముఖ్యం. కంపెనీ వారైతే ఏ కారణం లేకుండా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోరు. ఏదైనా తీసుకున్నారంటే అది మన మంచి కోసమే అయి ఉంటుంది. ఎందుకంటే ఒక వెహికల్లో ఏదైనా మార్పు చేయాలంటే కొత్తగా ఎన్నో స్టడీస్, ఎన్నో టెస్టులు అయితే చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఈ లైట్ వల్ల బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుందని ఏ మెకానిక్ చెప్పినా నమ్మకండి. ఎందుకంటే కంపెనీ వారికి అంటే మెకానిక్లకు ఎక్కువ ఏం తెలియదు.